ఫ్రెండ్స్, తిరుపతిలో దర్శనం అయిన తర్వాత మేము ఇంటికి వెళ్తూ ఇటు సైడ్ వచ్చాము. మనం చూస్తున్నది పాలరాతి దేవాలయం. మన తిరుపతిలో పాలరాతితో చాలా ఎక్సలెంట్గా ఉందండి. తిరుపతిలోనే ఉంది ఈ టెంపుల్ కూడా. టెంపుల్ మొత్తం వైట్ స్టోన్స్తోనే ఉంటుందండి. అసలు కొంచెం అంటూ ఏ డిఫరెన్స్ ఉండదు. సేమ్ మొత్తం వైట్ స్టోన్స్తోనే ఉంటుంది. ఇక్కడ కనపడుతున్నవి జైన్ టెంపుల్ ఒకటి, ఇంకోటి వచ్చేసి విష్ణుమూర్తి టెంపుల్. రైట్ సైడ్ ఇప్పుడు స్టార్టింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి విష్ణుమూర్తి టెంపుల్. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి జైన్ మందిర్. అది మొత్తం 2 టెంపుల్స్ ఉన్నాయి కదా. ఎంట్రన్స్లో గణపతి టెంపుల్ ఉంది, అది చూపిలేదు. ఎంత బాగుందో చూడండి ఈ టెంపుల్. తిరుపతి నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ టెంపుల్. ఇది ఒక జైన్ టెంపుల్. ఈ టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉంది. జైన్ టెంపుల్ ప్లస్ హిందూ టెంపుల్ 2 పక్క పక్కనే ఉన్నాయి. సో ఈ టెంపుల్ చూడాలనుకుంటే ఎవరైనా తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు పక్కా వెళ్ళి చూడండి. 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ని 100 మెంబర్స్ వర్క్ చేశారంట. అంటే ఒక 100 మందితో వర్క్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 1.5 ఇయర్ వర్క్ చేయడం జరిగిందంట. అంటే 1.5 ఇయర్లో కంప్లీట్ చేసేసారు ఈ టెంపుల్ని. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. స్టార్టింగ్ చూడండి, ఈ స్వామిని 23వ తీర్థంకుర అంటారంట. అంటే పాశపు నాథ్ అంటారు. చూడండి, దగ్గరగా చూపించాను. స్టెప్స్ దగ్గర నుంచి టెంపుల్ మొత్తం వైట్ మార్బుల్స్తోనే ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంది కదా, అది దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ఉంది. చాలా విశాలమైన ప్లేస్లో చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్ పైన అంటే చెక్కిన శిల్పాలు కూడా చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్గా చెక్కారు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. వీడియోలో కన్నా మనం దగ్గర చూస్తేనే బాగుంటుంది కదా. పిల్లర్స్ని కానీ, విండోస్ కానీ, డిజైన్ కానీ చాలా బాగుంటుంది. గోపురం డిజైన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ వచ్చేసి ఒకటి చూసారు కదా, మష్రూమ్ టైప్లో, చాలా బాగుంది అది. ఇందా చూసిన దేవుణ్ణి వచ్చేసి 23వ తీర్థంకురంట. పాశపు నాథ అని అంటారు. ఆ స్వామిని అంటే స్వామీజీని వీడియోలోనే ఎంత బాగుందంటే డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. మీరు ఆలోచించి చూడండి, చాలా బాగుంది కదా. ఈ అసలు అది మష్రూమ్ టైప్లో చాలా బాగుంది అదైతే. ఎవ్రీథింగ్ వెరైటీగా ఉంటుంది, ప్రతి ఒక్కటి చాలా వెరైటీగా ఉన్నాయి. మార్బుల్స్ అనేవి అయితే చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మార్బుల్స్తోనే ఉంది టెంపుల్. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లొకేషన్ కూడా చాలా విశాలంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు, ఏ సౌండ్స్. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడికి వెళ్తే. అసలు చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా పెద్ద గ్రౌండ్ ఆ టెంపుల్, చాలా విశాలంగా ఉంది కదా. దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈవినింగ్ టైంలో చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. టైం స్పెండ్ చేయొచ్చు కొంచెం సేపు అక్కడ. చాలా బాగుంది కదా. అది జైన్ మందిర్ చూడండి. ఇవి స్టెప్స్ కిందకి. కింద కూడా చాలా ప్లేస్ ఉంది, ఓపెన్ ప్లేస్, విశాలంగా ఉంది. కొంచెం ఏమో గార్డెన్ ఉంది, బ్యాక్ సైడు, ఫ్రంట్, అటు సైడు, అంటే రైట్ సైడు, లెఫ్ట్ సైడు రౌండ్గా టెంపుల్ చుట్టూ పార్క్ ఉంది. చాలా బాగున్నాయి. ఏనుగు చూడండి, భలే చేశారు కదా. ఆ టెంపుల్ కానీ మనకి దగ్గరలో ఉంటే ఈవినింగ్ టైంలో, ఎవ్రీడే ఈవినింగ్ టైంలో కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంది అక్కడ. టైం స్పెండ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంది కదా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఫ్రెండ్స్తో అయితే ఇంకా ఎక్సలెంట్గా టైం స్పెండ్ చేయొచ్చు, ఎంజాయ్గా. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ఎక్సలెంట్గా ఉంది కదా. ఎవ్రీడే ఈవినింగ్ టైంలో కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు ఆ టెంపుల్లో.
టెంపుల్ మనకి దగ్గరగా ఉంటే సో లాంగ్గా ఉంది కాబట్టి అంత టైం స్పెండ్ చేయలేము.